నేను నా పదవీ కాలం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమం కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ దినము అనగా తేదీ 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమమునకు కృషి చేస్తానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినము అనగా తేదీ 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. నేను ఈ పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమంకు కృషి చేస్తానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినం అనగా 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ ఉత్తర్వుల నంబర్ 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినము అనగా తేదీ 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతకు మరియు రైతు సంక్షేమకు కృషి చేస్తానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతకు మరియు రైతు సంక్షేమానికి కృషి చేస్తానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినము అనగా తేదీ 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమకు కృషి చేస్తానని మీ అందరికీ సమక్షంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉత్తర్వుల నంబర్ 810 తేదీ 15/9/2025 అనుసరించి ఈ దినమున అనగా తేదీ 4/10/2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలము నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు రూల్స్కు లోబడి వ్యవహరించగలనని, మార్కెట్ కమిటీ అభ్యున్నతికి మరియు రైతు సంక్షేమమునకు కృషి చేస్తున్నాను. మీ అందరి సమక్షమున దేవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆదోని గుండెకాయ, ఆదోని ఊపిరి, ఆదోనిలో జరిగేటువంటి ప్రతి వ్యాపారానికి నాంది అయినటువంటి ఆదోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి మా ఆదోని నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు మీనాక్షి మేడం గారికి, మరియు ఈ యొక్క చైర్మన్ పదవిని ఈరోజు అధిరోహించబోతున్నటువంటి జిందే శంకర్ గారి సతీమణి జిందే శారదమ్మ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి
ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ అయినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి, అలాగే చైర్పర్సన్ అయినటువంటి లోకేశ్వరమ్మ గారికి, అలాగే నా జనసేన పార్టీ తరఫున ఈ రోజు డైరెక్టర్లుగా నియమించబడినటువంటి ఎస్సీ సోదరిమణి పార్వతమ్మ గారికి, అలాగే బీసీ సోదరుడు కాదర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గా ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆదూరి విజయకృష్ణ గారికి, ఇక మిగతా డైరెక్టర్లందరికీ, అలాగే మా ముందున్నటువంటి మీడియా మిత్రులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే 3 పార్టీల కార్యకర్తలు నాయకులు, ఈ రోజు ఆశతో ఉన్నవాడికి భయం ఉండాలి, ఆశయంతో ఉన్నవాడికి ఉండదు అని నిరూపించినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు ఇంత సంతోషం ఉంటే అది వరం లాంటిది, రైతు కంట కన్నీరు పెడితే అది శాపం లాంటిది. ఈరోజు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి నూతన కమిటీ ద్వారా రైతులందరికీ మాటిస్తున్నాం, మా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతుల కంట కన్నీరు ఉండదు, కేవలం రైతుల ఇంత సంతోషం మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి మేము తెలియజేస్తున్నాం. దీని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మోదీ గారి ఆశీస్సులతో, కేంద్రంలో మోదీ గారి ఆశీస్సులతో, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీరందరూ చూశారు. చెప్పిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కింద 70 లక్షల మంది రైతులకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 14,000 రూపాయలు ఇస్తే, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు ఇస్తూ మొదటి విడతగా కేంద్ర సాయం కింద 2,000, రాష్ట్ర సాయం కింద 5,000 రూపాయలు మొదటి విడత ఇచ్చి రైతులందరినీ సంతోషపెట్టాం. ఈ అక్టోబర్ చివరి వారంలో రెండవ విడత కూడా ఈ ప్రభుత్వం వేయబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి రైతులకి నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధించి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే 4,500 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఉపాధి హామీ పనులను కల్పించి, ఆ యొక్క పనులను పెంచి ఈ రోజు సహకారాన్ని అందించినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతులందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే కాదు, దయచేసి అక్క చెల్లెమ్మల మీద కూడా అందరూ ఆలోచించాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం రైతుల గురించి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు 1,55,000 ఎకరాల్లో ఫారం ఫండ్లు నిర్మించి పంట పొలాలకు నీరందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నేను సోదరులారా, మేము తెలియజేసేది ఒక్కటే, చిత్తశుద్ధి వైసీపీకి ఉందా, చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వం ఉందా అనేది మీరు ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంది అంటే తక్షణమే సాయం అందించేటువంటి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం. మొన్న నెల కింద చూసాం, ఉల్లి పంట ఈ రోజు మద్దతు ధర లేకుంటే ఇదే ఎన్డీఏ ప్రభుత్వము 1,200 రూపాయల క్వింటాలకు మద్దతు ధర ఇచ్చింది. అదే వైసీపీ ప్రభుత్వంలో 770 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు కపట నాటకం ముస్లిం కంపెనీలు రైతుల పంట కాలుస్తున్నారు. మీరు తెలుసుకోవాలి. అలాగే ఇటువంటి ఉల్లి పంటను సాగు చేసినటువంటి ప్రతి రైతు దిగుబడులాగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి ఉల్లి పండించిన రైతుకి 50,000 రూపాయలు హెక్టార్కి ప్రకటించి రైతులు ఆదుకుంది. అందుకే ఈ రోజు రైతు సోదరులందరూ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అలాగే నేను మీకు అందరికీ మాటిస్తున్నా, ఈ మార్కెట్ యార్డ్లో చాలా కష్టాలను మేము చూస్తూ వస్తున్నాం. గతంలో వర్షపాతం వచ్చినప్పుడు, వేరుశెనగ పడుకుపోయినప్పుడు కూడా నేను సోషల్ మీడియా ద్వారా చూశాను. ఇప్పుడున్నటువంటి నూతన కమిటీ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్థసారథి గారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నారాయణ గారి ద్వారా అభివృద్ధి పనులు రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి అభివృద్ధి పనికి ఇక్కడ చేసి చూపెడతామని, ఈ టర్మ్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్కి రైతు వస్తే సంతోషంగా ఇంటికి పోయేటట్టు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రతి ఒక్క రైతు సోదరునికి మేము మాటిస్తున్నాం.